ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ చేపట్టిన ఆందోళనతో రాజధాని హోరెత్తింది. కురుక్షేత్ర సభకు అనుమతి నిరాకరణతో కార్యకర్తలు వ్యూహాత్మకంగా జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాకపోకలు స్తంభించి జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతా అయిపోయాక మందకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఊహాజనిత కారణాలతో సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటూ హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు. కురుక్షేత్ర సభకు అనుమతి నిరాకరణ, పోలీసుల నిషేధాజ్ఞలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలను నిలువరించలేకపోయాయి. రోజంతా ఆందోళనలతో గుంటూరు పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో సభ తలపెట్టిన ఎంఆర్పీఎస్ పోలీసుల అనుమతి నిరాకరణతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒకరోజు ముందే కార్యకర్తలను సమీప గ్రామాలకు చేర్చింది. భారీగా బలగాల మోహరింపుతో శుక్రవారం ఉదయమంతా చినకాకాని వద్ద పొలాల్లో దాక్కున్న కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుకున్నారు. అక్కడి నుంచి నాగార్జున వర్సిటీ వరకు ప్రదర్శన చేశారు. వర్సిటీ సమీప టోల్ ప్లాజా వద్ద కార్యకర్తల బైఠాయింపుతో చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఆందోళనలను ఊహించని పోలీసులు అదనపు బలగాలను రప్పించి వారిని చెదరగొట్టారు. రాత్రయ్యాక కాజా గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు దాదాపు గంటకు పైగా వాహనాలను కదలనీయలేదు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి సద్దుమణిగిందన్న దశలో నాగార్జున వర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై పోలీసు వ్యానుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వ్యాన్ చాలా వరకు కాలిపోయింది. తెలంగాణ నుంచి వచ్చిన కార్యకర్తల ఆందోళనతో కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు ప్రాంతం హోరెత్తింది. వాహనాల ధ్వంసం, పోలీసులపైకి రాళ్లు విసరడం, సీఎం దిష్టిబొమ్మ దహనంతో కొన్ని గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అనుమంచిపల్లి వద్ద కూడా ఎంఆర్పీఎస్ ఆందోళన జరిగింది. ఎన్నికలకు ముందు వర్గీకరణ చేస్తామన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కార్యకర్తను పరామర్శించేందుకు శుక్రవారం రాత్రి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో 3 ఏళ్లుగా ఒక మాట మాట్లాడకపోవడం తీసుకొస్తారని చెప్పి నేనైతే కళలు కూడా ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సహకారం కూడా మేము అందించాం. గెలిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అటు నడిసీడు గెలిచి మా సహకారం తీసుకొని వాళ్ళ మమ్మల్ని రోడ్ల మీద వాళ్ళ బజార్లో పడేసే పరిస్థితి తీసుకొచ్చిండు. ఎంఆర్పీఎస్ సభకు గుంటూరు, విజయవాడ మధ్య ఓ స్థలాన్ని నిర్ణయించి ఈ నెల 11న చెప్పాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ ఊహాజనిత కారణాలతో అనుమతించకపోవడం సరికాదని స్పష్టం చేసింది. నాగార్జున వర్సిటీ ఎదుట సభకు అనుమతివ్వలేదని ఎంఆర్పీఎస్ వేసిన అత్యవసర వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.